ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రతి ప్యాలెట్స్ ఎ వ్యాలెట్ టు యర్ బ్యూటీ. సో ఈ రోజు మనం ఈ వీడియోలో కాంట్రింగ్, హైలైటింగ్ అండ్ బ్లష్ ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. సో నా బేస్ మేకప్ అయితే కంప్లీట్ చేశాను. మనం ప్రీవియస్ వీడియోలో బేస్ మేకప్ ఎలా చేసుకోవాలి, టిప్స్ ట్రిక్ అన్ని చెప్పుకున్నాం కదా. సో ఈ రోజు ఈ వీడియోలో అయితే కంటిన్యూ చేసేద్దాం. సో కాంట్రింగ్ ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూసేద్దాం అనమాట. సో బేస్ మేకప్ కంప్లీట్ అయిన తర్వాత మనం హైలైట్ చేసుకోవాలి ఫేస్ అనేది. సో మనకి ఎక్కడైతే ఫ్లాస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకోవాలనమాట. సో ఉన్న ఫ్లాస్‌ని ఆల్రెడీ మనం బేస్ మేకప్‌తో కవర్ చేసుకున్నాం. లైక్ పింపుల్స్ కానీ, బ్లెమిషెస్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే కవర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఫేస్‌ని కాంటూర్ చేసుకోవాలి. సో ఫేస్‌కి ఒక షేప్ ఇవ్వాలనమాట. బేసికల్లీ డిఫరెంట్ ఫేస్ షేప్స్ అయితే ఉంటాయి మనకి. లైక్ ఇక్కడ ఇచ్చుంటాను చూడండి. వి హావ్ లైక్ స్క్వేర్ షేప్, రెక్టాంగులర్ షేప్, హార్ట్ షేప్, ఓవల్ షేప్, ఎలాంగేటెడ్ ఫేస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ ఫేసెస్ అన్నీ ఒక్కదానికి తేవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఓవల్ షేప్. ఓవల్ షేప్‌కి తేవాలి. ఫేస్ అనేది ఓవల్ షేప్‌కి తేవాలి. సో ఓవల్ షేప్ ఈస్ నథింగ్ బట్ ఎగ్ షేప్ ఉంటుంది కదా. ఆ షేప్‌కి తేవాలన్నమాట. సో థాట్ ఈస్ కాల్డ్ యాస్ ఓవల్ షేప్. సో పర్ఫెక్ట్ షేప్ అని చెప్పొచ్చు. అన్నీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్‌ని కాంటూర్ చేసి ఓవల్ షేప్‌కయితే తీసుకురావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ కాంటూరింగ్. ఒక స్కల్ప్టెడ్ ఫేస్ అనేది చేయడం అన్నమాట. కాంటూరింగ్ ద్వారా ఒక స్కల్ప్టెడ్ లుక్, ఒక స్కల్ప్టెడ్ ఫేస్ అనేది తీసుకురావాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ కాంటూరింగ్. సో నా ఫేస్ చూసారు కదా. సో ఇట్ ఈస్ సంవాట్ ఎలాంగేటెడ్ ఓవల్ షేప్ అన్నమాట. సో కొంచెం ఓవల్ షేప్ ఉన్నట్టు ఉంటది. లైక్ అండ్ కొంచెం ఎలాంగేటెడ్ కూడా ఉంటుంది. సో దీని ప్రకారం మనం ఫేస్ షేప్ అనేది తెచ్చుకోవాలి. సో మన మెయిన్ థీమ్ ఏంటి? ఓవల్ షేప్‌కి తీసుకురావడం. ఏ ఫేస్ షేప్‌నైనా సరే. ఎలా, ఎక్కడెక్కడ కౌంటర్ చేయాలి అనేది నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇచ్చుంటాను చూడండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్‌ని ఓవల్ షేప్‌కి ఎలా తీసుకురావాలో ఇక్కడ మనం చూసేద్దాం. సో దట్ ఈస్ ద కౌంటరింగ్ స్పాట్స్ అన్నమాట. సో ఎక్కడెక్కడ కౌంటర్ చేస్తే మనకి ఆ షేప్ అనేది వచ్చేస్తదో ఆటోమేటిక్‌గా చూస్తాము. కొంతమందికేంటంటే డబుల్ చిన్ కూడా ఉంటుంది. సో డబుల్ చిన్ కవర్ చేయడానికి కూడా కాంటరింగ్ అనేది హెల్ప్ అవుతది. సో మనం డైరెక్ట్ కాంటరింగ్‌కే వెళ్ళిపోదాం. సో ఆల్వేస్ రిమెంబర్ కాంటరింగ్ అనేది మన ఫేస్ కన్నా ఒక 2-3 షేడ్స్ డార్కర్ షేడ్ కాంటర్‌ని లేదా ప్రొడక్ట్‌ని యూజ్ చేయాలి కౌంటర్ చేయడానికి. సో మనకి ఉన్న ఇన్‌సైడ్ ప్యాలెట్ నుంచి నేనైతే ఇక్కడ డార్క్ షేడ్ అయితే తీసుకుంటున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే కాంటరింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతది. సో ఐయామ్ గోయింగ్ టు కాంటర్ మై ఫేస్ డైరెక్ట్‌లీ. సో జస్ట్ బిఫోర్ థాట్ మనం బేస్ మేకప్ వేసుకున్న తర్వాత సెట్టింగ్ పౌడర్‌తో సెట్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. బట్ ఒకవేళ మీరు ప్రొడక్ట్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. సో సెట్టింగ్ పౌడర్‌తో సెట్ చేసుకున్న తర్వాత పౌడర్‌తో సెట్ చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా నెక్స్ట్ మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏవై ఉండాలి? పౌడర్ ప్రొడక్ట్సే ఉండాలనమాట. ఓకే. కాంటూర్ కానీ, బ్లష్ కానీ, హైలైటర్ కానీ సో ఇవన్నీ పౌడర్ ఫార్మ్‌లో ఉండాలి. లిక్విడ్ ఫార్మ్ ఏది యూజ్ చేయకూడదు. ఒకవేళ లిక్విడ్ ఫార్మ్ యూజ్ చేస్తే మన ఫేస్ మీద ప్యాచెస్ లేదా కేకీనెస్ అనేది స్టార్ట్ అయిపోతది. అంటే ఇప్పుడు వాటర్ మీద పౌడర్ ఎలా చల్లితే లేదా పౌడర్ మీద వాటర్ స్ప్రింకిల్ చేస్తే లేదా క్రీమ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా ఎలా గట్టిపడుతూ ఉంటది. ఒక లేయర్ అలా ఫార్మ్ అవుతది. ప్యాచీగా, కేకీగా అవుతుంది కదా. అలా అయిపోతదనమాట. సో డోంట్ యూజ్ థాట్. ఒకవేళ మీరు పౌడర్‌తో సెట్ చేయకుండా క్రీమ్ ప్రొడక్ట్సే యూజ్ చేయాలి అనుకోండి. లేదా లిక్విడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి అనుకోండి. దెన్ యూ షుడ్ నాట్ సెట్ ద బేస్ విత్ పౌడర్. సో ఏం చేసుకోవాలి? జస్ట్ ఒక సెట్టింగ్ స్ప్రే అనేది తీసుకోవాలి. నేనిక్కడ బౌన్సీ ప్లంప్ నుంచి అయితే తీసుకున్నాను. ఒక సెట్టింగ్ స్ప్రే తీసుకొని బేస్ మేకప్ అయితే సెట్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సెట్ యువర్ ఫేస్ విత్ పౌడర్. ఒకవేళ మీరు పౌడర్‌తో సెట్ చేసినా సరే, సెట్టింగ్ పౌడర్ అనేది యూజ్ చేస్తే అది కదలకుండా ఉంటది. నెక్స్ట్ మనం ఏ ప్రోడక్ట్ అప్లై చేసినా సరే మన బేస్ అనేది కదలదనమాట. చెక్కు చెదరకుండా ఉంటుంది. సో జస్ట్ షేక్ ఇట్. కొంచెం దూరంలో పెట్టుకోవాలి. యాహ్! చూసారు కదా. సెట్టింగ్ స్ప్రే అనేది నేను స్ప్రే చేశాను. ఇది కొంచెం డ్రై అయిపోవాలనమాట. సో ఇది కొంచెం డ్రై అయిన తర్వాత వి కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. యాస్ ఐ సెడ్ పౌడర్‌తో సెట్ చేశారు అంటే పౌడర్ ప్రొడక్ట్సే యూజ్ చేయాలి. ఒకవేళ మీరు పౌడర్‌తో సెట్ చేసుకోలేదు అంటే దెన్ యూ కెన్ యూజ్ క్రీమ్ ప్రొడక్ట్స్ ఆర్ లిక్విడ్ ప్రొడక్ట్స్. అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇప్పుడు నేను ఫేస్ అనేది సెట్టింగ్ స్ప్రేతో సెట్ చేసుకున్నాను.
సో లాస్ట్ వీడియోలో మీకు బేస్ మేకప్ అనేది పౌడర్‌తో ఎలా సెట్ చేసుకోవాలో చూపించాను. నౌ ఐఎమ్ డైరెక్ట్‌లీ యూజింగ్ స్ప్రే అనమాట. సెట్టింగ్ స్ప్రే యూజ్ చేసి కొన్ని లిక్విడ్ అండ్ క్రీమ్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ నా దగ్గర ఉన్నది ఇదే. ఇట్స్ అ క్రీమ్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఇన్‌సైడ్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను బడ్జెట్‌లో మనకొచ్చేస్తదని. యాస్ ఐ సెడ్ ఒక్క ప్యాలెట్ ఉంటే చాలు. అన్నిటికి యూజ్ అవుతది. కలర్ కరెక్షన్ కానీ, ఫౌండేషన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఉన్న షేడ్స్‌ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని. సో లిటిల్ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. కౌంటర్ ఎక్కడెక్కడ చేసుకోవాలి. ఫేస్ షేప్ బట్టి కౌంటర్ అనేది చేసుకోవాలి. సో ఐయామ్ గోయింగ్ అకార్డింగ్ టు మై షేప్. సో ఇప్పుడు నా ఫేస్ అనేది కొంచెం ఎలాంగేటెడ్‌గా ఉంది. అండ్ కొంచెం ఓవల్ షేప్ దగ్గరలో ఉందనమాట. సో కౌంటరింగ్ అనేది నేను ఎక్కువగా చేయను. ఒకవేళ మీకు చబ్బీ చిక్స్ ఉన్నాయనుకోండి, లైక్ చిక్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఇలా ఉన్నాయి, ఇక్కడ కూడా డబుల్ చిన్ ఉంది అంటే, దెన్ మీరు కౌంటర్ అనేది స్ట్రెయిట్‌గా చేసుకోవాలి ఇలాగా. ఇక్కడ నుంచి ఇయర్ కాడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా స్ట్రెయిట్‌గా చేసుకుంటే యువర్ ఫేస్ ఈస్ గోయింగ్ టు లుక్ షార్ప్. ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా షార్ప్‌గా కనిపిస్తుంది. ఓకే. పాయింట్స్ అనేవి నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేసిస్తాను. స్క్రీన్ మీద చూడొచ్చు. ఆర్ ఎల్స్ యూ క్యాన్ గో విత్ డిస్క్రిప్షన్ బాక్స్. ఎక్కడెక్కడ చేసుకోవాలి, ఏ ఫేస్ షేప్ బట్టి అనేసి నేనైతే అక్కడ డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా ఇస్తాను. అక్కడ చెక్‌ఔట్ చేయండి. బట్ ఐయామ్ గోయింగ్ టు షో హౌ టు కౌంటర్. బిగినర్ కాబట్టి అసలు కౌంటర్ అంటే ఏంటి? ఎలా చేసుకోవాలి? ఏంటి? అనేది చూపిస్తాను. సో ఇక్కడ లెట్ మీ యూజ్ బ్రష్. సో మీకు ఎగ్జాక్ట్ షేప్ చూపించడానికి నేను ఒక బ్రష్ తీసుకున్నాను. సో మనకి ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ. ఎక్కడైతే ఇక్కడ ఇయర్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ షుడ్ బి లైక్ దిస్. ఇక్కడి నుంచి మనకి ఎక్కడైతే ఈ లోపల ఉన్న బ్లాక్ కలర్ ఇది ఉంటుంది కదా, ఐ అనేది, ఐబాల్ అనేది. సో అది మిడిల్. సో స్ట్రైట్‌గా చూస్తూ ఎక్కడైతే మిడిల్‌కి ఎండ్ అవుతుందో అండ్ ఇట్ షుడ్ బి లైక్ దిస్. ఆర్ ఇక్కడికైనా తెచ్చుకోవచ్చు మీరు. ఈ లిప్‌కి జా లైన్ ఉంటుంది కదా, మీ జా అనేది. సో మీ జా అనేది ఇలా ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇలా. ఓకే. ఈ షేప్‌ని తీసుకొచ్చేసి ఇలా అయినా మీరు కౌంటర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. యూ కెన్ సీ ఇట్. సో ఇలా చేసుకోవచ్చు. బట్ అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్ బట్టి మనం కౌంటరింగ్ అనేది చేసుకోవాలి. సో ఐఎమ్ గోయింగ్ టు డూ లైక్ దిస్. మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్‌గా. I'm going to start from here. అండ్ ఐమ్ గోయింగ్ టు ఎండ్ హియర్. నాకు ఇక్కడి వరకు అయితే సెట్ అవుతది బాగా. మీరు మరీ ముందుకు తీసుకొస్తే ఏమవుతదంటే ఫేస్ చాలా షార్ప్‌గా ఉంటుంది. ఇలా ముందుకి చాలా ఎలాంగేటెడ్‌గా షార్ప్‌గా ఉంటుందనమాట. సో ఐయామ్ నాట్ గోయింగ్ టు డూ దట్ థింగ్. సో ఇలా తీసుకొని యూ కెన్ హ్యావ్ దిస్ థింగ్. సో ఇక్కడ కింద ఇలా అయినా చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ ఫేస్ షేప్. సో నేనేం చేస్తాను, ఐయామ్ గోయింగ్ టు స్లైట్‌గా ఇలా ఒక వి షేప్ అయితే గీసాను. ఎక్కడైతే ఇయర్ ఎండ్, ఇయర్ మధ్యలోకైతే తీసుకెళ్ళాను ఈ షేప్ అనేది. చూసారు కదా మీరు? యూ కెన్ సీ ఇట్. నేను ప్రోడక్ట్ అనేది యూజ్ చేశాను. ఐ డోంట్ నో యూ ఆర్ గోయింగ్ టు సీ ఇట్ ఆర్ నాట్. సో మీకు ఇంకొంచెం క్లియర్‌గా కనిపించడానికి ఐయామ్ గోయింగ్ టు యూజ్ కన్సీలర్ యూజ్ చేసి నేను కొంచెం మీకు షేప్ అయితే చూపిస్తాను. సో యూ కెన్ సీ ఇట్. కౌంటరింగ్ అనేది ఇక్కడి నుంచి ఇలా అయితే వచ్చేసింది నాకు. సో దీన్ని ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాలి. సో వన్ సైడ్ ఆఫ్ ది ఫేసే చూపిస్తాను. కౌంటరింగ్ కానీ, హైలైటర్ కానీ, బ్లష్ కానీ, సో దట్ యు ఆర్ గోయింగ్ టు సీ ద డిఫరెన్స్ అనమాట. సో రైట్ సైడ్ మాత్రమే చూపిస్తాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెండ్ దిస్. సో మనం కౌంటర్‌కి ఇక్కడైతే తీసుకున్నాం కదా, దెన్ యూ కెన్ హ్యావ్ ద జా లైన్ ఆల్సో. సో కొంతమందికి ఈ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి జా లైన్ మనం కౌంటర్ చేసుకోవచ్చు. సో ఇలాగా డిపెండింగ్ అపాన్ ద షేప్. సో ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఫోర్ హెడ్ దగ్గర షేప్‌ని డిఫైన్ చేయడానికి. సో ఓవల్ షేప్ అని చెప్పాను కదా, ఎవరికైతే ఫోర్ హెడ్ కొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. సో మనం ప్రోడక్ట్ అయితే అప్లై చేసుకున్నాం. అండ్ కొంచెం మీరు ఇక్కడ ఈ బోన్ అనేది హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇలా మీరు కౌంటర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై చేశాను. ఇక్కడ, ఇక్కడ
అండ్ ఫోర్ హెడ్ దగ్గర కాంటరింగ్ ఏరియాస్ అనమాట ఇవన్నీ. నౌ ఐఎమ్ గోయింగ్ టు బ్లెండ్ దిస్. సో కాంటర్ బ్రష్ అనేది ఇలా మనకి కొంచెం యాంగులర్ లా ఉంటుంది, ఈ షేప్ లో అయితే ఉంటుంది. యూ కెన్ యూజ్ దిస్ ఆర్ దిస్, ఈ షేప్ బ్రష్ అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే మనకి ఇలా కొంచెం ఈ షేప్ బ్రష్ కూడా యూజ్ చేసి మనం కాంటర్ అనేది చేసుకోవచ్చు. సో మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ బ్రష్. సో కాంటర్ ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి, ఇక్కడ అప్లై చేసిన ప్రోడక్ట్ పైకి బ్లెండ్ చేయాలి. ఓకే, పైకి ప్లస్ స్ట్రైట్, ఇలా అండ్ పైకి బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ అప్లై చేసింది డౌన్వర్డ్ బ్లెండ్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ మాత్రం అప్లై చేసింది అప్వర్డ్. సో ఇక్కడ బ్లెండింగ్ అనేది అప్వర్డ్ అండ్ స్ట్రైట్గా ఉండాలి మన లిప్ సైడ్. ఇక్కడ డౌన్వర్డ్ అండ్ ఇక్కడ మాత్రం అప్వర్డ్ ఉండాలి. సో నేను ఇలా అయితే బ్లెండ్ చేస్తున్నాను. సో ఇందాక మనం కొంచెం కన్సిలర్ అయితే యాడ్ చేసాం కదా, సో అది కూడా మిక్స్ చేసుకొని ఇలా మనం పైకి చేసుకోవాలి. అంతేకాని దాన్ని ఎప్పుడైనా సరే కిందకి బ్లెండ్ చేయకూడదు. ఇట్ షుడ్ బి లైక్ దిస్. సో ఒక షాడో క్రియేట్ చేయడం అంట, ఒక షాడో క్రియేట్ చేయడం. కన్సీలింగ్ ఈజ్, కాంటరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక షాడోని మనం క్రియేట్ చేయడమే. సో దిస్ థింగ్ ఇక్కడ కొంచెం హైలైట్ చేయడానికి బోన్ అనేది నేను ఇలా బ్యాక్వర్డ్ బ్లెండ్ చేస్తున్నాను, అండ్ ఫ్రంట్, బ్యాక్ అండ్ ఫ్రంట్. సో దీన్ని ఇలా పైకి బ్లెండ్ చేయాలి. బ్రష్ తీసుకొని హెయిర్ లైన్లోకి బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకి ఆ షాడో ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అంతేకాని ముందుకు తేయకూడదు. ఇట్ షుడ్ బి లైక్ దిస్. ఓకే, ఇది ఇలాగా. దిస్ వన్ ఇక్కడ మాత్రం ఇలా కిందకి, సో కిందకి బ్లెండ్ చేయడం. సో బ్లెండింగ్ చాలా ఇంపార్టెంట్, షాడో క్రియేట్ చేయడం కాబట్టి ఒక స్కల్ప్టెడ్ లుక్ అనేది వస్తుంది మనకి. సో ప్రోడక్ట్ అనేది చూసి యూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో మీరు చూడొచ్చు, సో ఇలా మనకి, సో మీది చూస్తే నా ఫేస్ స్ట్రక్చర్ అనేది ఇలా అయిపోయింది ఇటు చూస్తే. ఓకే, యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇప్పుడు మీరు చూడండి, ఇటు సైడ్ ఎలా ఉందో, ఇటు సైడ్ కొంచెం ఇలా ఎలాంగేటెడ్గా స్ట్రక్చర్ అనేది వచ్చింది కదా. ఈవెన్ దో దిస్ జా లైన్ అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఫోర్ హెడ్ కూడా. సో దిస్ ఈజ్ నథింగ్, దిస్ ఈజ్ వాట్ కాంటరింగ్ అనమాట. సో ఇటు సైడ్ చూస్తే మీకు ఈ లుక్ అనేది లేదు, సో యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అండ్ దిస్ సైడ్ షార్ప్నెస్, ఒక షాడో అనేది క్రియేట్ అయింది. యూ కెన్ సీ ఇట్ రైట్. సో ఇలా మనకి ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవును. యూ కెన్ సీ దిస్ షేప్ అండ్ దిస్ సైడ్ షేప్ ఎలా ఉందో. ఓకే, దిస్ ఈజ్ కాంటరింగ్ అనమాట. సో కాంటరింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఫేస్ షేప్ని డిఫైన్ చేయడానికి. ఓకే, ఆల్వేస్ ట్రై టు గెట్ ద ఓవల్ షేప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్. ఇది మనకి ఓవల్ షేప్. సో దిస్ ఈస్ ద కాంటరింగ్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే బ్లష్ అప్లికేషన్ చూద్దాము. సో బ్లష్ ఎలా అప్లై చేసుకోవాలి. సో యాజ్ ఐ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు అప్లై ఎవ్రీథింగ్ ఓన్లీ ఆన్ వన్ సైడ్. తర్వాత మనం ఫైనల్ లుక్ అనేది చూద్దాం. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ రైట్. సో బ్లష్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, అసలు బ్లష్ ఎందుకు అప్లై చేస్తాము, చీక్స్ని హైలైట్ చేసుకోండి. సో ప్లెయిన్గా ఫేస్ అంతా వీటిష్గా ఉంటే ఎలా ఉంటుంది, బాగోదు కదా. యూ షుడ్ యాడ్ సమ్ కలర్స్ ఆన్ యువర్ ఫేస్. సో బ్లష్ అప్లై చేసుకుంటే ఒక ఇన్నర్ గ్లో బయటికి వచ్చినట్టు ఉంటుంది. సో యూ షుడ్ అప్లై బ్లష్ అనమాట. సో మనకి క్రీమ్ బేస్డ్ ఉన్నాయి, లిక్విడ్ బేస్డ్ ఉన్నాయి, ఓకే, టింట్స్ ఉన్నాయి, పౌడర్ బేస్డ్ కూడా ఉన్నాయి. సో నేను యాజ్ ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ లిక్విడ్ ఆర్ క్రీమ్ ప్రోడక్ట్సే. సో ఇప్పుడు మనం బ్లష్ ఎలా అప్లై చేసుకోవాలి. సో ఆల్వేస్ రిమెంబర్, బ్లష్ అప్లికేషన్ ఏరియా ఇది. చాలా మంది ఏంటంటే ఇక్కడ అప్లై చేసుకుంటారు, ఒక జోకర్ లాగా కనిపిస్తారు అనమాట. సో బ్లష్ అనేది ఇక్కడ అప్లై చేసుకోవద్దు. బ్లష్ కూడా డిపెండింగ్ అపాన్ ఫేస్ షేప్, ఫేస్ని బట్టి మనం బ్లష్ కూడా అప్లై చేసుకోవాలి. ఒకవేళ చిక్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, కొంతమందికి ఇక్కడ బుగ్గలు ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకున్నారనుకో, ఉన్న బుగ్గలు కాస్త ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. సో అది రాంగ్. సో ఏం చేయాలి, బుగ్గలు లేని వాళ్ళకి బుగ్గలు ఉన్నాయన్నట్టు ఒక లుక్ అనేది క్రియేట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ కాంటరింగ్ అండ్ బ్లష్ టెక్నిక్. సో మనం
ఇక్కడైతే అప్లై చేసుకోవాలి. సో, నేను ఒక షార్ట్ అయితే చేశాను. మీరు చెక్‌ఔట్ చేయండి. నేను ఐకార్డ్‌లో ఇచ్చుంటాను అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చుంటాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లష్ అండ్ హౌ టు అప్లై, వే టు అప్లై అనేసి. యూ కెన్ చెక్‌ఔట్ దేర్. సో, ప్రెజెంట్ మనం బ్లష్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆల్వేస్ స్మైల్. మీకు ప్రెజెంట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఇక్కడ మనం కాంటూర్ అయితే చేసాము రైట్? సో, ఇక్కడ కాంటూర్ చేసిన తర్వాత ఎక్కడ అప్లై చేసుకోవాలి? మనం నెక్స్ట్ హైలైటర్ కూడా అప్లై చేసుకోవాలి. సో, ప్లేస్‌మెంట్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. సో, ఆల్వేస్ స్మైల్ వైల్ యూ ఆర్ అప్లయింగ్ బ్లష్. సో, స్మైల్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్ ఏరియా తెలుస్తదనమాట. మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి. సో, ప్రెజెంట్ ఐఎమ్ యూజింగ్ ఇన్‌సైడ్ నుంచి లిప్ అండ్ చిక్ టింట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, దిస్ ఈస్ ద లిప్ అండ్ చిక్ టింట్ బ్లష్ అనమాట. ఇన్ ది షేడ్ స్ట్రాబెర్రీ సమ్మర్ 05. సో, చాలా లైట్‌గా ఉంటది. యూ కెన్ సీ దిస్. సో, నేను ఇంతే ప్రోడక్ట్ తీసుకున్నాను. సో, ఐయామ్ ద పర్సన్ హూ యూజెస్ లెస్ బ్లష్ అనమాట. సో, బ్లష్ చాలా మంది ఎక్కువగా అప్లై చేసుకోవడం ఇష్టపడతారు. అండ్ కొంతమంది లైట్‌గా అప్లై చేసుకోవడం ఇష్టపడతారు రైట్? సో, డిపెండింగ్ అపాన్ యువర్ మూడ్ అండ్ యువర్ విష్ యూ ఆర్ గోయింగ్ టు అప్లై ద బ్లష్. యాస్ ఐ సెడ్ బ్లష్ మనం ఎలా అప్లై చేసుకోవాలి? స్మైల్ ఇస్తూ అప్లై చేసుకుంటే ఎగ్జాక్ట్ ఏరియా అనేది తెలుస్తది. సో, వెన్ ఐయామ్ స్మైలింగ్ ఐయామ్ హావింగ్ మై చీక్స్ హైలైటెడ్ రైట్? ఇలా హైలైట్ అయ్యాయి. సో, అక్కడి నుంచి కొంచెం బ్యాక్‌వర్డ్ అయితే అప్లై చేస్తున్నాను. యూ కెన్ హావ్ అ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లషెస్. అండ్ బ్లష్ ఎప్పుడు కొంచెం కొంచెం డిపాజిట్ చేసుకుంటూ తర్వాత ఎంత కావాలంత బిల్డప్ చేసుకోవాలి. అంతేకాని ఒకేసారి ఎక్కువ స్ప్రెడ్ చేసుకున్నారు, అది తీయడానికి మళ్ళీ చాలా కష్టపడాల్సొస్తది. బేస్ మేకప్ కూడా వెళ్ళిపోతది. అందుకని బీ లిటిల్ అమౌంట్ కొంచెం కొంచెం తీసుకొని బిల్డప్ చేసుకుంటూ పోవాలి. అండ్ ఐమ్ గోయింగ్ టు బ్లెండ్ విత్ ఫింగర్స్. సో, ఈ ఫింగర్‌కి ప్రోడక్ట్ ఉంది. ఈ ఫింగర్స్‌తో బ్లెండ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ టిల్ మై బ్రౌ బోన్. సో, బ్రౌ బోన్ దగ్గరికి ఇక్కడి దాకా తీసుకెళ్తున్నాను. అండ్ మనకి కార్నర్ ఇక్కడ అయింది కాబట్టి కొంచెం పైకి 2 మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలనమాట. కాంటరింగ్, బ్లష్, హైలైటర్ ఒక ఏరియాలోనే ఉన్నట్టుండాలి. అండ్ వాటి ప్లేసెస్‌లో అవి ఉండాలనమాట. సో, నేను ఇందాక చెప్పినట్టు మీరు ఒకవేళ సెట్టింగ్ పౌడర్‌తో సెట్ చేసిన తర్వాత క్రీమ్ ప్రొడక్ట్స్ కానీ, లిక్విడ్ ప్రొడక్ట్స్ కానీ యూజ్ చేస్తే ఏమవుతది, ఈ ఈ ప్రాపర్ ఫినిషింగ్ అనేది రాదనమాట. యూ హ్యావ్ ప్యాచెస్ కానీ లేదా కేకీనెస్ వస్తది. కాబట్టి డిపెండింగ్ అపాన్ యువర్ ప్రొడక్ట్స్ యూ హ్యావ్ టు యూజ్ ద టెక్నిక్ అనమాట. సో, నేను ఇక్కడి వరకు బ్లష్ అయితే తీసుకెళ్ళాను. సో, యూ క్యాన్ సీ ఇట్ అండ్ బ్లష్ మనం కాంటూర్ ఇందాక ఇక్కడ అప్లై చేసినప్పుడు అవర్ బ్లెండింగ్ వాస్ అప్‌వర్డ్. ఇలా బ్లెండింగ్ అనేది అప్‌వర్డ్ చేశాం. ఇది కొంచెం ఇలా డౌన్‌వర్డ్ చేసుకోవచ్చు. స్ప్రెడ్ చేసుకుంటూ కిందకి తెచ్చుకోవాలి ఇలా. సో దట్ ఇవి 2 మిక్స్ అవుతాయి మనకి. బ్లష్ అండ్ కాంటూర్. సో, మీరు చూడొచ్చు ఎంత లైట్ టింట్ అనేది యాడ్ చేశాను. ఐ డోంట్ నో యూ కెన్ సీ ఇట్ ఆర్ నాట్. సో, ఒక లైట్ టింట్ అనేది మనకి యాడ్ అయింది ఇక్కడ. యూ కెన్ సీ ఇట్. సో, బ్లష్ అనేది ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ ద బ్లష్. సో, కొంచెం మిగిలింది ఫింగర్‌ది యూ కెన్ హ్యావ్ ఇట్ ఆన్ యువర్ నోస్ ఇక్కడ. అండ్ కొంచెం ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర లైట్‌గా వెరీ మినిమల్ అండ్ దెన్ చిన్. కొంచెం హైలైట్ చేయడానికి అండ్ ఇఫ్ యూ వాంట్ లిప్ దగ్గర కూడా అంతే. సో, ఇక్కడ అప్లై చేయడం వల్ల మనకి ఒక న్యాచురల్ ఫినిషింగ్ అనేది వస్తది. ఇలా మనకి ఒక స్కల్ప్టెడ్ లుక్ అనేది వచ్చింది చూడండి. ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ చూడండి. డిఫరెన్స్ చాలా తెలుస్తుంది కదా! సో, దిస్ ఈస్ ద బ్లష్ టెక్నిక్. సో, బ్లష్ అనేది ఇలా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం హైలైటర్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో, హైలైటర్ కూడా ఏంటి లిక్విడా లేదా మనకి క్రీమ్ బేస్డా, లిక్విడ్ బేస్డా లేదా పౌడర్ బేస్డా అవి ఉంటాయి కదా! సో, డిపెండింగ్ అపాన్ థట్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ద హైలైటర్. సో, నేను ఈ బ్రష్ అయితే తీసుకుంటున్నాను. యూ కెన్ యూజ్ ఫింగర్ ఆల్సో. సో, మీకు నచ్చిన హైలైటర్ అయితే తీసుకోవచ్చు. ఫింగర్‌తోనే అప్లై చేస్తాను. మీరు చూడొచ్చు ఎలా బ్లెండ్ చేస్తాననేసి. అండ్ ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మనకి బ్లష్ అప్లై చేసిన తర్వాత ఎక్కడైతే మనకి బోన్ కనిపిస్తుంది చూడు.
మనం హైలైటింగ్ ఏరియాస్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక లైట్‌కి ఇలా ఉన్నాము అంటే మన ఫేస్ మీద కొన్ని షైనీగా హైలైట్ అవుతూ ఉంటాయి. కొన్ని పార్ట్స్ అనేవి. సో, ఇక్కడ హైలైట్ అవుతది. ఇక్కడ బ్రౌ బోను, ఈ ఫోర్ హెడ్, నోస్, చిన్ను, ఈ పౌట్ ఏరియా ఇవన్నీ హైలైట్ అవుతాయి రైట్? సో, అక్కడ మనం హైలైటర్ అనేది అప్లై చేసుకోవాలి. సో, ఇక్కడ నాకు బోన్ ఉంది కదా! సో, ఈ చీక్ బోన్ దగ్గర నేను అప్లై చేస్తున్నాను. అండ్ దట్ టు బ్లష్ పైన. బ్లష్ అప్లై చేసిన తర్వాత ఉన్న ఏరియాని మనం హైలైట్ చేసుకోవాలి. అండ్ హైలైటర్ కూడా అంతే. స్లోగా బిల్డ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా తీసుకొని బిల్డ్ చేసుకోవద్దు. సో, యూ క్యాన్ సీ ద డిఫరెన్స్ రైట్? అండ్ ఈ హైలైటర్‌ని కూడా మనం ఇక్కడ దాకా తీసుకోవచ్చు. జస్ట్ లైక్ అ బ్లష్. అండ్ బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఫింగర్‌తో తీసుకోండి ప్రోడక్ట్‌ని. ఇంకొక ఫింగర్‌తో బ్లెండ్ చేసుకోండి. థాట్స్ ఇట్. నేను బ్రష్ కూడా యూజ్ చేస్తాను. బ్రష్‌తో అయితే మనకి ఎక్సెస్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతది. యూ కెన్ సీ ఇట్. సో, మనం ఇక్కడ ఈ ఐబ్రో దగ్గర అండ్ మనం ఇందాక నోస్ కాంటూరింగ్ నేను మీకు చూపించలేదు కదా! ఐయామ్ గోయింగ్ టు షో ఇట్ నౌ. నోస్ కాంటూరింగ్ ఎలా చేసుకోవాలో. సో, నోస్ కూడా కాంటూర్ చేసుకోవాలి. సో, నేను ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను కదా! ఇందాక మనం ఏ ప్రోడక్ట్ అయితే తీసుకున్నామో సో, దిస్ ఈస్ ద హైలైటింగ్. సో, ఇలా మనం హైలైట్ అయితే చేసుకున్నాం. మీరు చూడొచ్చు నా ఫేస్ అనేది ఎక్కడెక్కడ షైన్ అవుతుందో. యూ కెన్ సీ ఇట్. సో, ఇలా మనం హైలైట్ చేసుకోవచ్చు. నోస్ దగ్గర, బ్రౌ బోన్ దగ్గర, ఇక్కడ హైలైటింగ్ ఏరియాస్ ఓకే. చిన్ దగ్గర. సో, మనం ఇందాక నోస్ కాంటూర్ అనేది చేయలేదు. సో, ఐయామ్ గోయింగ్ టు షో యూ ద నోస్ కాంటూర్ నౌ. డిఫరెన్స్ చూడొచ్చు. అండ్ ఇందాక ఏ ప్రోడక్ట్ అయితే యూజ్ చేసాం డార్క్ కలర్ కాంటూరింగ్‌కి అదే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఐయామ్ గోయింగ్ విత్ దిస్ కాంటూర్ బ్రష్. సో, ఎప్పుడైనా సరే నోస్ కాంటూరింగ్ అప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకురావాలి. అండ్ దెన్ దిస్ సైడ్ ఆల్సో నేను చూపిస్తాను. ఇటు సైడ్ కూడా చేస్తాను. డిఫరెంట్ నోస్ షేప్ కూడా నోస్ ఎప్పుడైనా సరే ఎలా ఉన్నా సరే నోస్ షేప్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి షార్ప్‌గా చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇక్కడి నుంచి తీసుకొస్తే మనకి బాగా తెలుస్తుంది షేప్ అనేది. అండ్ ఇక్కడ ఇలా ఒక షేప్ తీసుకొచ్చి అండ్ యూ హావ్ టు ఒక రౌండ్ ఇస్తే సరిపోతది ఇక్కడ. సో, దీన్ని బ్లెండ్ చేయాలి. అండ్ రిమెంబర్ ఇది బ్లెండ్ చేసేటప్పుడు కిందకి బ్లెండ్ చేయాలి. సైడ్‌కి ఇలా. సో దట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ అ షార్ప్ నోస్ అన్నమాట. ఇలా సైడ్‌కి బ్లెండ్ చేసుకోవాలి. స్ట్రెయిట్ అండ్ సైడ్. సో, మనం ఇక్కడ దాకా తీసుకెళ్తే ఏమవుతుందంటే ఆ షార్ప్‌నెస్ అనేది బాగా కనిపిస్తది. అండ్ ఐ హావ్ ఆల్రెడీ హావింగ్ అ షార్ప్ నోస్ అన్నమాట. సో, ఇంకొంచెం షార్ప్ అయిపోయింది నా నోస్ అనేది. సో, నౌ మై నోస్ ఈజ్ రెడీ. సో, కాంటూరింగ్ అనేది చేసిన తర్వాత చూసారు కదా ఎంత షార్ప్‌గా కనిపిస్తుందో. సో, ఇలా మనం షార్ప్‌గా చేసుకోవచ్చు. అండ్ నౌ ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే హైలైటర్ యూజ్ చేయొచ్చు. లేదంటే కన్సీలర్‌తో కన్సీలర్ అప్లై చేసుకుంటే కొంచెం నోస్ మిడిల్ ఏరియా అనేది హైలైట్ అవుతది. సో, మనం ఆల్రెడీ హైలైటర్ అప్లై చేసాం కాబట్టి ఐయామ్ గోయింగ్ టు యూజ్ లిటిల్ ప్రొడక్ట్ ఆన్ ఇట్. అండ్ ఒక బ్లెండింగ్ బ్రష్ తీసుకొని బ్లెండ్ చేసుకుంటాను. ఫింగర్‌తో కాకుండా బికాజ్ ఆల్రెడీ చాలా ప్రొడక్ట్స్ ఫింగర్‌కి ఉన్నాయి కాబట్టి నేను బ్రష్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, మీరు చూసారు కదా నా ఫేస్ అనేది ఎలా కనిపిస్తుందో. ఈ సైడ్ ఇలా స్కల్ప్టెడ్‌గా కనిపిస్తుంది. అండ్ దిస్ సైడ్ అలా లేదు. ఈ సైడ్ అలా లేదు. అండ్ యూ ఆర్ గోయింగ్ టు సీ అండ్ షార్ప్ నోస్ అండ్ ఫోర్ హెడ్ దగ్గర కూడా మీరు చూడొచ్చు. ప్రాపర్‌గా బ్లెండ్ చేసుకోవాలి. అండ్ హైలైటర్ నేను వేరే లిటిల్ అమౌంట్ అయితే అప్లై చేశాను. యూ కెన్ సీ ఇట్. హైలైటర్ కూడా అప్లై చేశాను. బ్లష్ కూడా కొంచెం అప్లై చేశాను. వెరీ లిటిల్. సో, దిస్ ఈజ్ కాంటరింగ్, హైలైటింగ్ అండ్ బ్లష్ అన్నమాట. సో, ఇటు సైడ్ కూడా మనం చేసేసి ఫినిష్ చేసేద్దాం. సో, చూసారు కదా నా ఫేస్ అనేది నేను ఇటు సైడ్ కూడా కౌంటర్ అండ్ హైలైట్ అయితే చేసుకున్నాను. బ్లష్ కూడా అప్లై చేసుకున్నాను. యూ కెన్ సీ ద డిఫరెన్స్ రైట్? సో, ఇటు సైడ్ అండ్ దిస్ సైడ్. సో, హోల్ ఫేస్ అనేది ఇప్పుడు చూడొచ్చు మీరు. యూ ఆర్ గోయింగ్ టు సీ దిస్ షేప్. సో, డిపెండింగ్ అపాన్ యువర్ షేప్ యూ ఆర్ గోయింగ్ టు డూ కౌంటరింగ్ అన్నమాట. అంతే చాలా ఈజీ. సో, బేస్ మేకప్ ఒక్కటి మీరు ప్రాపర్‌గా చేసుకుంటే మిగతాయన్నీ చాలా
ప్రాపర్‌గా వచ్చేస్తాయన్నమాట. బ్లెండింగ్ కూడా మీరు చూడొచ్చు. ఎంత సింపుల్‌గా, ఎంత ఫ్లాలెస్‌గా వచ్చిందో బ్లెండింగ్ అనేది. సో, ఇప్పుడు మనం దీన్ని సెట్ చేసుకోవాలి మళ్ళీ. సెట్టింగ్ స్ప్రేతో సెట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు కంప్లీట్‌గా కొంచెం బ్లష్, హైలైటర్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సెట్ చేసుకోవాలి. సో, షేక్ ఇట్ అండ్ అప్లై. అండ్ ఇది కొంచెం డ్రై అవ్వాలి మళ్ళీ. సో, దిస్ ఈస్ ద కాంటరింగ్, హైలైటింగ్ అండ్ బ్లష్ అప్లై చేసుకోవడం. సింపుల్‌గా మనం బేస్ మేకప్ చేసుకుంటే చాలా ఈజీగా మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. యూ కెన్ సీ ఇట్. సో, ఇది కొంచెం మనకి సెటిల్ అవ్వాలి, డ్రై అవ్వాలి అండ్ యూ కెన్ సీ ద స్కల్ప్టెడ్ లుక్ ఆన్ మై ఫేస్. సో, ఇలా మనం బేస్ మేకప్ కంప్లీట్ చేసుకొని, ఐ మేకప్, లిప్‌స్టిక్, ఐబ్రోస్ అన్నీ కంప్లీట్ చేసుకొని, ఒక మంచి అవుట్‌ఫిట్ అండ్ మంచి హెయిర్ స్టైల్ చేసుకుంటే మన లుక్ అనేది చాలా చాలా బావుంటది. యాజ్ ఐ సెడ్ మేకప్ చేసుకొని పాత బట్టలేసుకుంటే ఆ లుక్ కానీ, అది కానీ ఏది బావుండదు. సో, హెయిర్ స్టైల్ మంచిగా చేసుకొని మేకప్ వేసుకోకుండా లైక్ ఏమీ లేకుండా వెళ్లారు అంటే చాలా సింపుల్‌గా కనిపిస్తుంది రైట్? అలానే ఏ మేకప్ అప్లై చేసుకొని, మేకప్ వేసుకొని ఏమి లేకుండా ఉంటే సో, ఐ జస్ట్ హాడ్ ఎ బ్రైడ్ ఆన్ మై ఫేస్. సో, మీరు చూడొచ్చు లుక్ అనేది చాలా సింపుల్‌గా ఉంది కదా! సో, అసలు ఎన్హాన్స్ ఏమి అవ్వట్లేదు. సో, నెక్స్ట్ వీడియోలో చూద్దాము మనం ఐబ్రోస్, లిప్‌స్టిక్ అన్నీ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని విత్ ఐ మేకప్ కూడా చూసేద్దాము. సో, ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్రతి ప్యాలెస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి. అండ్ యూ ఆర్ గోయింగ్ టు హావ్ అ గ్రేట్ knowledge on makeup and let's meet you all in the next video. Until then, take care. Bye bye.